ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళ సమయంలో ఏకాంత ప్రార్థనకు నేను వచ్చున్నాను. ఎన్ని పచ్చని పొలాలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన ఒక శ్రేష్టమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చాలా చీకటి ఉండగానే పెందలకాడ లేచి అరణ్యం అనే ప్రాంతానికి ఆయన వెళ్ళి ప్రార్థిస్తున్నట్టు అక్కడ రాయబడి ఉంది. అరణ్య ప్రాంతము. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలంటే ఆ వ్యక్తికి అరణ్యం అనే అనుభవం ఉండాలి. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉన్నాడు. ఏలియా కూడా కర్మేలు పర్వతంలో ఉన్నాడు. అంతేకాదు ఐగుప్తు దేశం నుంచి మన పితరులను బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆయన ఆ అరణ్యంలో లెక్కలేనన్ని అద్భుతాలు వారి పక్షాన చేశాడు. అరణ్యం అనేది ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో బలవంతునిగా మారుస్తుంది. ఎన్నో అద్భుతాలను చేయడానికి ఆత్మీయ బలము మనకు అనుగ్రహిస్తుంది. మన మనోనేత్రాలు వెలిగిస్తుంది. వాక్య ప్రత్యక్షతను కలిగిస్తుంది. దేవునితో మనకున్న సంబంధాన్ని చాలా బలపరుస్తుంది ఈ వ్యక్తిగతమైన ఏకాంత ప్రాంతం. కనుక మనము సాధ్యమైనంత వరకు చూడండి, ఇటువంటి మాటలు ఇప్పుడు ఎవరికి నచ్చవు. ఏకాంత ప్రార్థన ఎంత ఒక అసహ్యం అయిపోద్ది జనాలకి. ఈ ఏకాంతంగా ఉంటే చాలామంది చేసే ప్రయత్నాలు ఏంటంటే, చాటింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, పబ్బులకు వెళ్ళే వాళ్ళు కొంతమంది, సినిమా థియేటర్లకు వెళ్ళే వాళ్ళు కొంతమంది, స్నేహితులతో ముచ్చట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఏకాంత ప్రార్థనలో దేవునితో గడపాలి, దేవుని ఆత్మతో మనం నింపబడాలి, దేవుని యొక్క రహస్యాలు తెలుసుకోవాలి, దేవుడు మనతో ఏం చెప్తాడు, దేవుడు నా భవిష్యత్తు గురించి ఏం దాచాడు, ఇవన్నీ తెలుసుకోవడం మనకి ఏం మాత్రం ఇష్టం లేదు. గంటలు షార్ట్ వీడియోలు చూడటం, లేదంటే 4 మంచి దేవుని పాటలు వాళ్ళకి నచ్చినవి వినుకోవటం, ఇంక చాలు, అయిపోయింది. ఆత్మీయ జీవితం బలంగా ఉన్నట్టేక. వారి జీవితాల మీద శాపం పోదు, వారి జీవితాల మీద పాపపు మరకలు పోవు, వారి బంధకాలలో నుంచి బయటికి రాలేరు. ఏదో ఒక వ్యసనం చేత పీడించబడతారు, దాంట్లోంచి కూడా బయటికి రాలేరు. కారణం ఏంటంటే దేవునితో వ్యక్తిగత అనుబంధం అనేది వారు చాలా చులకనగా చూడటం ద్వారా వారి మీద ఉన్న కాడులు దినదినము సాతానుడు ఇంకా బలపరుస్తున్నాడు, కానీ అవి బలహీనపడటం లేదు. నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధంలోకి వచ్చి బలపడితే సాతాను కార్యాలు బలహీనపరచబడతాయి. నువ్వు దేవుని సమీపంగా ఉండి సాతానుకు దూరంగా నేను ఉంచేది అరణ్యం అనే అనుభవం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ అరణ్యం అనే అనుభవంలో వాక్య ప్రత్యక్షత కలుగుతుంది. అరేబియా దేశంలో అపోస్తలుడైన పౌలు 14 సంవత్సరాలు ఎవరికంట కనబడకుండా అన్య భాషలతో మాట్లాడుతూ దేవునికి చాలా సమీపంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అన్ని సంవత్సరాలు ఏకాంతంగా అరణ్యం అనే అనుభవంలో గడిపాడు కనుకే అంత వాక్య ప్రత్యక్షత. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఎవరు రాలేకపోయారు. ఎందుకంటే పేతురుని కలుసుకున్న తర్వాత పేతురులో ఉన్న తేజస్సు, పేతురులో ఉన్న సన్నిధి, పేతురు మీద ఉన్న దేవుని యొక్క ప్రభావము, ఆ పరిశుద్ధాత్మ శక్తి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా గ్రహించగలిగాడు. అరే, ఈ వ్యక్తిలో ఉన్నది నాలో లేదు అని గ్రహించగలిగాడు. ఆ గ్రహింపుని తను అరణ్యం అనే అనుభవంలోకి మార్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు చాలామందికి కష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇరుకులు ఉన్నాయి, భయంకరమైన ఆత్మీయ పోరాటాలు ఉన్నాయి, సంసారాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబ జీవితం నాశనం అయిపోతుంది, బిడ్డలు చేతికి ఎదిగొచ్చారు, మాట వినట్లా, వారి ఇష్టానుసారమైన జీవితం, ఒక రాడికల్ మైండ్ తయారైపోయింది. తల్లికి బిడ్డకి పడదు, బిడ్డకి తండ్రికి పడదు, కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతున్నా సరే చాలామంది కంఫర్టబుల్ జోన్లో ఉన్నాము అని అసలు అది ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు. అది కుటుంబం మీద శాపాలు పనిచేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీకు వ్యక్తిగతమైన అనుబంధం దేవునితో కావాలి. దేవుని దగ్గర నుంచి నీకు ఒక మాట కావాలి. నీ ఆత్మరక్షణ కొరకు, నీ భౌతిక జీవితం రక్షణ కొరకు, నువ్వు ఎదుగుదల కొరకు, ఫలింపు కొరకు దేవుని యొద్ద నుంచి నీకు ఒక మాట రాగలిగినట్లయితే దేవుని స్వరంలోనే నీ సమృద్ధి దాగుంది, దేవుని స్వరంలోనే నీ ఫలింపు దాగుంది, దేవుని స్వరంలోనే నువ్వు విస్తరించబడేట దాగుంది, దేవుని స్వరంలోనే నీ భవిష్యత్తు దాగుంది. ఆ దేవుని స్వరం వినే స్థలమే ఈ అరణ్యం అనే అనుభవం. దురాత్మ చీకటి శక్తులపైన నీకు అధికారం కావాలా, వాక్కు ప్రత్యక్షత కావాలా, కుటుంబంలో ఎదుగుదల కావాలా, కుటుంబం సమాధానంతో నింపబడాలా, సరిహద్దు విషయాలు పరచబడాలా, గృహం చుట్టూరు కంచె, పరిశుద్ధాత్మ కంచె ఉంచబడాలా, దేవదత్తలో నీ ప్రొడక్షన్ నీకు కావాలా, నీకు ఏది కావాలన్నా, నీ వ్యాపార అభివృద్ధి కావాలన్నా, నువ్వు డెవలప్ అవ్వాలన్నా, నువ్వు ఉన్నత స్థానంలోకి ఎదగాలన్నా, ఏది కావాలన్నా నీకు వ్యక్తిగతమైన అనుభవం కావాలి, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కావాలి. కనుక ప్రతినిత్యం మీ ఇంటికి ఎదురుగా ఏదైనా పొలాలు ఉంటే పొలాలు, లేదా నీ చేతిలో ఏదైనా బండి ఉంటే
ఏకాంతంగా వ్యక్తిగతంగా వెళ్ళి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవునితో మాట్లాడటం నేర్చుకో. తల్లి బిడ్డకు మాటలు నేర్పినట్లుగా నీ ఈ అరణ్యమనే అనుభవంలో దేవుడు నీకు జ్ఞానం నేర్పుతాడు, విశ్వాసం నేర్పుతాడు, శోధనలు ఎలా జయించాలో నేర్పుతాడు, పోరాటాలు ఎలా ఎదుర్కోవాలో కావాల్సినంత బలాన్ని ధరింపజేస్తాడు. కనుక మాటలను చులకనగా చూడొద్దు. చాలా ప్రసంగాలు, బలమైన ప్రసంగాలు విని ఉండొచ్చు, చాలా బలమైన వర్తమానాలు విని ఉండొచ్చు, ఎన్నో రహస్యాలు నీకు తెలిసే ఉండొచ్చు. అయినా సరే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నీ చెవికి తీసుకొచ్చాడు. అది నీ హృదయం నుంచి నీ ఆత్మలో నాటపడాలి, నువ్వు బలపడాలి. కనుక అన్నీ తెలిసినా నువ్వు ఇంకా నిష్ప్రయోజకుడుగా ఉన్నావేమో ఒకసారి గమనించుకో. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పిల్లలారా, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏకాంత ప్రార్థనలో ఉన్నాడు. చాలామంది అంటారు, అన్న నాకు టైం కుదరట్లేదన్న, నా ఇంటి నిండా పిల్లలు, నా భర్త, నా పిల్లలు వీళ్ళందరికీ చేసుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు, అలాగే నా భార్య, నా పిల్లలు, ఇలా చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. సాకుల దగ్గర నీ జీవితం ఆగిపోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఏకాంత ప్రార్థనలకు రాగలిగితే అదదు. నా వెనకాల కనపడుతుంది ఆ బిల్డింగు, ఎత్తైన కట్టడం. అలాగే ఆత్మీయ జీవితంలో ఎత్తైన కట్టడంలాగా నువ్వు మార్చబడతావు. అలా నువ్వు మార్చబడతామే కాదు, ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టబడుతున్న ఆ బిల్డింగ్లో అనేకులు వచ్చి సంసారం చేయగలుగుతారు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగితే, నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలిస్తే, నువ్వు ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో బలపడితే, నీ విశ్వాసంలో రేపు అనేకులు వచ్చి కూర్చోగలుగుతారు, అనేకులను పోషిస్తావు. సంపద కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, నీకు కావాల్సిన ఆదాయం, అభివృద్ధి అన్నీ నీ దగ్గరికి వచ్చి చేర్చబడతాయి. అట్లా ఎత్తైన కట్టడంలాగా మార్చబడతావు. కనుక ఇంకెంత మించి నీకు ఎక్కువగా బోధించాల్సిన అవసరం లేదు. కనుక ఆత్మీయ జీవితం ఎదగాలన్నా, అన్ని విషయాలలో ఫలించాలన్నా దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని మీరు కలిగి ఉండండి. మీ ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకోండి. దినదినము వాక్యంతో, స్తుతులతో, ఆరాధనతో, అలాగే వ్యక్తిగతమైన ప్రార్థనతో, ఏకాంత ప్రార్థనతో నీ లైఫ్ని బిజీ చేసుకో, అలవాటు చేసుకున్న దానిని క్రమంగా పాటించు. దేవుడు నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.